వెల్కమ్ టు మహి తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చేసాను, మీతో షేర్ చేద్దాం అనేసి. నాకు రెడీ అయినంత ఓపిక లేదు. సో నేను ఎలా ఉన్నానో న్యాచురల్గా అలాగే వచ్చేసిన. ఈ గుడ్ న్యూస్ నేను ఎలా అయినా నేను చెప్పాలి అనిపించింది. అదే అండి, మా ఆడపడుచు కూడా ప్రెగ్నెంట్ అని చెప్పాను కదా. సో తను ఈరోజు డెలివరీ అయిందనమాట. సో మంచి బాబునైతే మళ్ళీ డెలివరీ అయింది. ఫస్ట్ బాబే అండ్ ఇప్పుడు కూడా బాబే. సో హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ అండ్ కళ్యాణి అండ్ అన్న అనమాట. ఆయన అన్న వాళ్ళ హస్బెండ్. సో ఈ హ్యాపీ మూమెంట్ నేను అక్కడ లేని అనేది కొంచెం చిన్న బాధ, అంతే, ఇంకేమీ లేదు. అక్కడ ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది. అండ్ ఈరోజు జూన్ 5 అండి, తెల్లవారుజామున డెలివరీ అయిందంట తను. యాక్చువల్లీ 11:30 నుంచి పెయిన్స్ వస్తూ ఉన్నాయంట. నిన్న నైట్ నుంచి పెయిన్స్ వస్తూ ఉంటే పాపం ఇంకా నార్మల్ అవుతుంది అనగా ఇంకా అసలు ఇంకా చేత అవ్వలేదంట. సో ఫస్ట్ది అయితే నార్మలే అండ్ సెకండ్ది కూడా నార్మల్ అవుతుంది అనే టైంకి ఇంకా సిజరీన్ చేయాల్సి వచ్చిందంట. సో సిజరీన్ అయితే చేశారు. బాబు 2.5 పైనే ఉన్నట్టున్నాడు. నాకు ఇంకా క్లారిటీగా తెలీదు. సో అడగాలి. 2 పైనే ఉన్నారని చెప్పారు. ఎప్పుడెప్పుడు వెళ్దామా చూద్దామా అనిపిస్తుంది, కానీ నేను వెళ్ళలేను. జర్నీ నాకు అస్సలు పడదు కదా. అందుకే ఇంకా నేను డెలివరీ అయితే తను వస్తుంది. తను వచ్చినప్పుడే చూద్దాం. తను వస్తుందో లేదో తెలియదు నాకు, ఎందుకంటే తనకి 2 పిల్లలతో, చిన్న పిల్లలతో బయటికి రావాలంటే చాలా కష్టం. కాబట్టి నాకు తనకి 1 మంత్ అయినా తేడా ఉంటే బాగుంటుంది. ఇంకా నాకు ఎప్పుడు 12 వస్తుందా అని నేను వెయిట్ చేస్తున్నాను. 9th మంత్ పడంగానే మేడం గారు ఇంకొకసారి స్కాన్ చేసినాక చూద్దామని చెప్పారనమాట. సో మీకు నేను హాస్పిటల్కి వెళ్ళిన వీడియో కూడా మీతో షేర్ చేయాలి, అది కూడా షేర్ చేయలేకపోయినా ఫస్ట్ ఇదైతే నేను మీతో గుడ్ న్యూస్ అయితే షేర్ చేసుకుందాం అనిపించింది. సో మా కళ్యాణికి అయితే కొడుకు పుట్టిండు. ఏ అందరు పాప అనుకున్నారు. సో అంటే ఇప్పుడు 1 వీక్ ఉంటే తనకి రేపు 10 వస్తే 10th మంత్ వస్తుంది అనమాట. 9th అంతా ఉండి ఇప్పుడు 5 కదా, ఇంకో 5 days ఉంటే 10th మంత్ ఎంటర్ అవుతుంది. 9th అంతా కంప్లీట్ అయ్యి 10thలోకి వెళ్తే అందరూ ఏమంటారు అంటే 10వ నెల వస్తుంది, ఇంకా 10వ నెల వరకు డెలివరీ కాకపోతే అమ్మాయి పుడుతుంది అని అంటారు కదా. సో అట్లనే అందరూ అమ్మాయేమో అనుకున్నారు, కానీ కాదు. తనకి పెయిన్స్ అనేవి కరెక్ట్గా పోయినసారి ఏంటంటే 9th మంత్ 10 days అన్నాగా తను డెలివరీ అయింది. అంటే 8th మంత్ 10 days ఇంకా వెళ్ళిపోతుంది, 10 daysలో అనగా డెలివరీ అయింది. అండ్ ఇప్పుడు మాత్రం 10th మంత్ వస్తుంది అనగా ఒక 5 daysలోనే ఇంకా డెలివరీ అయిపోయింది. సో 2.5 పైనే ఉంది బాబు, అయితే బాగానే ఉన్నాడంట. ఓకే, నేనైతే ఎప్పుడెప్పుడు వెళ్దామో చూడాలనిపిస్తుంది, కానీ నేను వెళ్ళలేని పరిస్థితి. సరే, ఇది ఈ యొక్క గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఒకవేళ మా హస్బెండ్ కనుక వెళ్తే అక్కడ కొంచెం వీడియో అయినా షూట్ చేయించని చెప్తాను. కానీ మా వారికి కూడా కొంచెం బిజీ టైమింగ్స్ అయినాయి అన్నమాట. ఏం చేస్తాం, అది నాకు నెలలు కాబట్టి ఇంకా దేవాంశ్ నన్ను ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళకపోతా ఉన్నారు పాపం. ఇంకా మేము 4 అయినామంటే చాలా బిజీ అయిపోతాము మేము కూడా. ఇంకా వాళ్ళు 4 అయిపోయినారు. నేనైతే ఇంకా పాప కోసమే వెయిటింగ్ చేస్తున్నాను. ఎప్పుడెప్పుడు నేను డెలివరీ అవుతానా, ఎప్పుడు అవుతుందా అని. ఫస్ట్ది మనకి ఎగ్జైట్గా ఉంటుంది, సెకండ్ది అంత ఉండదండి. అరే ఎప్పుడు డెలివరీ అవుతామా అన్నట్టుగా ఉంటుంది అనమాట, అంతే. సో నా ఫేస్లో మీకు తెలుస్తుంటుంది నా ఆనందం ఏంటి అని. నేను మరోసారి మేనత్తను అనమాట. సో అత్తని ఇంకోసారి అయ్యాను. అల్లుడు పుట్టిండు, కోడలు పుడుతుంది అనుకుంటే. ఎనీవే, సో కంగ్రాచులేషన్స్ కళ్యాణి అండ్ బోత్ ఆఫ్ యూ అండ్ వెల్కమ్ ద వరల్డ్ మై అల్లుడా. సో ఫస్ట్ వాడు మాత్రం చాలా అల్లరోడు, అండ్ ఇప్పుడు ఉన్నోడు కొంచెం సైలెంట్ అయినాడు, లేకపోతే రౌడేవాడు. చూద్దాం వచ్చే కొద్దీ ఇంకా. ఓకేనా, బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. మీరు కూడా మా కళ్యాణికి అందరు విషెస్ చేయండి, హెల్తీగా ఉండాలి అనేసి. అండ్ బాబుని కూడా మీరు అందరూ బ్లెస్ చేయండి. ఓకేనా, బై. మరో మంచి వీడియోతో కలుద్దాం. ఆ మంచి వీడియో నాకు గుడ్ న్యూస్ అవుతుందని నేను కూడా అనుకుంటున్నాను. నన్ను కూడా బ్లెస్ చేయండి, సరేనా? ఓకే అండి.